వస్తున్న తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేద్దాం అనుకున్నటువంటి ఆ, ఇటు ఎవరైతే మన పవన్ కళ్యాణ్ ఆగిపోయారు. అదే సందర్భంలో జనసేన తరపున ప్రచారం చేయొచ్చు కదా అన్నటువంటి పాయింట్ వచ్చింది. బట్ జనసేన తరపున తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద యాక్టర్ తనీష్, ఒకప్పుడు బాలనటుడుగా మెప్పించి ఆ పైన హీరోగా కూడా కొన్ని సినిమాల్లో చేసినటువంటి తనీష్ ఇప్పుడు ప్రచారం చేస్తూ సంచలనాత్మకమైనటువంటి ప్రకటన ఇచ్చుకొచ్చాడు. జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని తెలియగానే ఒడిగిపోతున్నారు కొందరు నేతలు అంటూ జనసేన స్టార్ క్యాంపైనర్గా ప్రకటించబడినటువంటి తనీష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంగ్రెస్ ఏమైనా తెలంగాణలో పుట్టిందా అని ప్రశ్నించాడు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఎందుకు మారింది అని నిలదీశాడు. అదే సమయంలో మా జనసేన పార్టీ జాతీయ పార్టీ ఒక్క తెలంగాణలోనే కాదు తమిళనాడు కర్ణాటకలో కూడా పోటీ చేస్తాం, అప్పుడే భయపడితే ఎట్లాగా, సినిమా ఇంకా చాలా ఉంది చూపెడతాం అన్నటువంటి ప్రకటన. ఈ స్థాయి ధైర్యంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినట్లేరు. ఇది మా జాతీయ పార్టీ తమిళనాడు కర్ణాటకలో కూడా పోటీ చేస్తామని ఈ స్థాయి సంచలనాత్మకమైన స్టేట్మెంట్తో జన సైనికుల్లో ఒక ఊపు తీసుకొచ్చాడు తనీష్ తెలంగాణలో అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.